అయితే మా సాక్ష్యం ఏంటంటేనండి, 2003 సంవత్సరం ఆగస్టు నెలలో నేను మాకున్న కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడికి రావటం జరిగిందండి. వచ్చినప్పుడు 7 నెలలు వస్తానని తీర్మానం చేసుకున్నాను. 3వ నెలలోనే దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడండి. మా కుటుంబంలో ఒక దురాత్మ చేత పీడించబడుతూ బాధలు పడుతూ ఉన్నప్పుడు ఈ తైలాభిషేకం ఆయిల్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని ఇల్లు మొత్తం చల్లుకొని మేము ప్రతిరోజు నీళ్ళల్లో దాన్ని సేవిస్తూ ఉన్నామండి. ఉంటే ఆ రోజు ప్రేయర్ చేసుకొని దేవుడి సన్నిధిలో నుంచి ఇంట్లోకి వస్తున్నానండి. వస్తుంటే పక్క ఇంట్లో మెట్ల మీద నుంచి ఒక ఎలుగుబంటి వచ్చి నా మీద ఎక్కి కూర్చుందండి. కూర్చుంటే దాన్ని తీసేయమని అందరినీ అడుగుతున్నా, ఎవ్వరి వల్ల కావట్లేదు. అలాంటప్పుడు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ నేను ఈ మెడ ఉంచలేకపోతున్నా, చనిపోతానేమోనని భయం వేస్తుంది, దీన్ని తీసేయమని చెప్పి ఎంతమందిని అడిగినా ఎవరి వల్ల కావట్లేదండి. అలాంటప్పుడు నేను తల ఉంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఇదే పరిస్థితిలోనైనా నన్ను తినేసేటట్టుంది, నేను చనిపోతానేమో ప్రభా, నేను చనిపోతే నన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను విడిచిపెట్టొద్దు అని ప్రార్థన చేసుకుంటున్నానండి. కళ్ళు తెరిచేసరికి ఇసాకయ్య గారు కొన్ని వేల మందితో నడుచుకుంటూ దగ్గరకు వస్తున్నారండి. ఆయన వెనక మళ్ళీ కొన్ని వేల మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళతో వచ్చి చిన్న కర్రపుల్ల చేత్తో పట్టుకొని దాన్ని ఎలుగుబంటిని ఒకే ఒక్క దెబ్బ కొడితే అది నన్ను విడిచిపెట్టి కింద పడిపోయిందండి. పడిపోయినప్పుడు నాలో ఉన్న భారం అంతా తొలగిపోయి తల ఎత్తగలిగాను. మళ్ళీ చూసేసరికి ఆయన కనిపించలేదు, వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి అడుగు పెట్టిన తర్వాత ఇసాకయ్య గారితో ప్రేయర్ చేయించుకున్నాక ఆ దురాత్మల నుంచి మేము విడుదల పొందుకున్నాం. మరణ బంధకాలన్నీ తొలగిపోయినాయండి. ఇట్లా జరిగినాక మళ్ళీ 4 నెలలు ఆగి 7వ నెలలో అర్ధరాత్రి నాకు అసలు ఈ గొంతంతా బూడిపోయి మాట రాకుండా జలుబు చేత మూసుకుపోయి చాలా బాధపడ్డానండి. బాధపడినప్పుడు ఇసాకయ్య గారే మళ్ళీ ప్రత్యక్షమై నాకు నోరు తెరవమన్నారని తెరిచినప్పుడు ఒక ఫోన్ లైట్ లాంటి వెలుగు నా మీద పడిందండి. పడినప్పుడు నాకు పరిపూర్ణమైన స్వస్థత వచ్చేసిందండి. ఈ కార్యాలు చేసిన దేవుడికి, ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ చిన్ని మనవి యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.